హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చంద్రిక ఎంబ్రాయిడరీ. ఇక్కడ కనిపిస్తున్న డిజైన్ ప్రింట్ కాదు, ఈసారి నేనే డ్రా చేశాను. ప్రింట్ కాకుండా డ్రా చేసి చూపిద్దామని. ఈ బ్లౌజ్కి వైట్ పికాక్ ఫెదర్స్ డిజైన్ ఇంకా ఫెదర్స్ 3D ఫెదర్స్ వేయాలనుకున్నాను. దానికోసం ఒకే పేపర్లో పికాక్స్ ఇంకా హ్యాండ్స్కి ఫెదర్స్ అన్నీ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకున్నాను. అన్నీ ఒకే పేపర్లో అడ్జస్ట్ చేసుకున్నాను. ప్రింట్ కాదు కాబట్టి చేతితో గీసుకోవడం వల్ల ఖాళీ ప్లేస్లో నేను అడ్జస్ట్ చేసేసుకున్నాను. డిజైన్ చేతితో గీసుకున్నా కాబట్టి పేపర్లో ఖాళీగా ఉన్న దగ్గర ఇలా ఫెదర్స్ గీసుకున్నాను. నాకు ఫుల్ బ్లౌజ్కి కావాల్సిన డిజైన్ మొత్తం ఒక పేపర్లోనే వచ్చేసింది. ఈ ఫెదర్స్ హ్యాండ్స్ కోసం గీసుకున్నాను. ఇవి ఇలా అయినా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే నేను 3D టైప్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వేరే క్లాత్ పైన స్టిక్ చేసి ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఇలా మనకు ఏ డిజైన్ ఎలా కావాలో అలా మొత్తం గీసుకున్న తర్వాత పేపర్ని డిజైన్కి తగినట్లుగా ఇలా కట్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అతికించుకొని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. ఇలా కట్ చేసి కుట్టుకునేటప్పుడు మనం వాడుతున్న పేపర్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డిజైన్ పేపర్ని ఓపెన్ ప్లేస్లో పెట్టకూడదు. ఏదైనా కవర్లో కానీ బుక్లో కానీ పెట్టుకోవాలి, లేదంటే పేపర్ ఈజీగా మెల్ట్ అయిపోతుంది. ఈ పేపర్ కొంచెం చల్లగాలికి పెట్టినా సరే కరుగుతుంది, అంటే పేపర్ షేప్ అవుట్ అవుతుంది. పేపర్ మొత్తం కరగదు, కానీ పేపర్ కొంచెం కరిగిన ఫీలింగ్ ఉంటుంది. పేపర్ షేప్ అవుట్ అయిపోయి డిజైన్ కూడా డిస్టర్బ్ అవుతుంది. నేను పేపర్ వాడుతున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ మీద షేర్ చేసుకుంటున్నాను. ఈ పేపర్ చల్లగాలికి పెట్టినప్పుడు స్టిక్కర్ ఇంకా డిజైన్ పేపర్ రెండు కొంచెం సపరేట్ అవుతాయి. ఈ ఒక్క విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నేను 2 పికాక్స్ తీసుకున్నాను. ఈ డిజైన్లో ఉన్న ఫెదర్స్ కంటే కూడా నేను కొన్ని ఫెదర్స్ తగ్గించి వర్క్ చేసుకున్నాను. అంత పెద్దగా పికాక్స్ అవసరం లేదనిపించింది. మీకు ఒకవేళ హెవీగా వర్క్ కావాలనుకుంటే ఆ పికాక్ ఫెదర్స్ని ఇంకా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బ్లౌజ్కి ఫుల్గా వేసుకుంటే అది గ్రాండ్గా ఉంటుంది. నేను ఇక్కడ పికాక్స్ చిన్న సైజులోనే వేసుకోవాలనుకున్నాను, అందుకని చిన్నగానే వేసుకున్నాను. ఫెదర్స్ ఎక్కువగా వేసుకోలేదు. ఇక్కడ ఒకేసారి 2 పికాక్స్ కాకుండా 1 by 1 కూడా పెట్టుకోవచ్చు. నేను 2 ఒకేసారి పెట్టుకొని వాటిని అడ్జస్ట్ చేసుకొని ఇలా సెట్ చేసుకున్నాను. మనం స్టిక్కీ పేపర్స్ని అతికించుకునేటప్పుడు మనకి కావాల్సిన ప్లేస్లో కావాల్సిన షేప్లో రాలేదనుకున్నప్పుడు పేపర్ని మళ్ళీ తీసి మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. దానివల్ల బ్లౌజ్ మెటీరియల్, బ్లౌజ్ క్లాత్ కానీ ఏమీ డ్యామేజ్ అవ్వదు, డిస్టర్బ్ అవ్వదు. స్టిక్కర్ వల్ల బ్లౌజ్కి కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. పికాక్ ఫెదర్స్ ఇప్పుడు 3D, 4D ఇంకా 5D కూడా వచ్చాయి కదా, అలా ట్రై చేద్దామని పికాక్ ఫెదర్స్ వేరే క్లాత్ పైన ఇలా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ ఫెదర్స్లో కూడా చాలా రకాలుగా ఉన్నాయి. కొన్ని లైట్గా ఉన్నాయి, కొన్ని హెవీగా కూడా ఉన్నాయి. కొంచెం లావుగా కనపడాలనుకున్నప్పుడు ఈ క్లాత్ని కొంచెం మందంగా ఉన్న క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అంత మందంగా అవసరం లేదనుకున్నప్పుడు నార్మల్ క్లాత్ పైన కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను నాకు అంత లావుగా వద్దనుకున్నాను. నేను నెట్ ఫ్యాబ్రిక్ మీద ఫెదర్స్ని స్టిక్ చేశాను, కానీ నెట్ ఫ్యాబ్రిక్ పైన అంత స్టిఫ్గా ఉండలేదు. స్టిక్ చేసేటప్పుడు నీట్గానే ఉంది, కానీ కట్ చేసిన తర్వాత అది షేప్ అవుట్ అయిపోయింది. అందుకని నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, నెట్ కాకుండా క్లాత్ పైన స్టిక్ చేసుకుంటున్నాను. ఇంకా ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఏంటంటే థ్రెడ్ వర్క్ కంటే కూడా బీడ్స్, కుందన్స్ వాడి స్టిక్ చేసుకునే వర్క్ చాలా తొందరగా నీట్గా ఫినిష్ అవుతుంది. థ్రెడ్ వర్క్ కొంచెం టైం పడుతుంది, ఇంకా అంత నీట్గా స్టిక్ చేయడం రాని వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇక్కడ ఒక కుందన్కి మాత్రమే గమ్తో అతికించాను, మిగతా మొత్తం థ్రెడ్ వర్కే చేశాను. మనకి కుదిరితే వీలైనంత వరకు థ్రెడ్ వర్కే ఎక్కువ చేసుకోవాలి. గమ్ కంటే కూడా గమ్ తొందరగా ఊడిపోతుంది. ఎంత స్టిక్కీ గమ్ అయినా సరే ఊడిపోతుంది. థ్రెడ్డే చాలా సేఫ్. దారం సేఫ్గానే ఉంటుంది, కానీ స్టిక్ చేసేటప్పుడు చాలా చిక్కులు పడుతుంది. అందుకోసం చిక్కు పడకుండా దారం ఎక్కువ తీసుకోకుండా కొంచెం కొంచెం తీసుకొని స్టిక్ చేసుకోవాలి. ఈ పికాక్ ఫెదర్స్కి ఓన్లీ కుందన్స్, బీడ్సే కాకుండా థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు, ఇంకా చెమ్కి కూడా చేసుకోవచ్చు. వైట్గా కావాలనుకుంటే బీడ్స్తో కూడా వేసుకోవచ్చు, వైట్ కలర్ బీడ్స్తో చాలా బాగుంటుంది. ఇక్కడ ఫస్ట్ షేప్ కోసం ఇలా స్టిక్ చేసుకొని తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా 1 by 1 స్టిక్ చేసుకున్నాను. దాన్ని మళ్ళీ మనం కట్ చేసుకొని కుట్టుకుంటాం కాబట్టి బీడ్స్ ఇంకా చైన్ ఊడిపోకుండా గట్టిగా స్టిక్ చేసుకోవాలి.
ఈ బీడ్స్ చాలా చిన్నగా ఉంటాయి, దీనికి నీడిల్ కూడా చాలా సన్నగా ఉన్నది తీసుకోవాలి, లేదంటే వీటి హోల్స్కి నీడిల్స్ అన్నీ సెట్ అవ్వవు. ఇక్కడ ఈ బ్లౌజ్కి నేను బ్లౌజ్ మొత్తం వైట్ పికాక్ డిజైన్ వేయాలనుకున్నాను. దానికోసం ఫెదర్స్కి మొత్తం వైట్ కలర్ వేసుకున్నాను. ఇంకా శారీ గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి శారీ గ్రీన్ కలర్ మ్యాచ్ అయ్యేలాగా వైట్ అండ్ బీట్ పెట్టాలనుకున్నాను. ఫెదర్స్ మొత్తం ఇలా వైట్, గ్రీన్ అండ్ రెడ్ ఇంకా బీడ్స్తో ఇలా సింపుల్గా గోల్డ్ కలర్ బీడ్స్తో ఇలా నీట్గా సెట్ చేసుకున్నాను. ఈ ఫెదర్ గీయడానికి పెద్ద కష్టమేం అనిపించదు, కానీ ఇంకా పికాక్స్, హెవీ డిజైన్స్ కూడా నేనే గీసుకొని వర్క్ చేసుకుంటున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా నా వర్క్ నేనే వేసుకోవడం. ఈ స్టిక్కీ పేపర్ గురించి తెలిసిన తర్వాత నా వర్క్ నేనే వేసుకుంటున్నాను. అంతకుముందు డిజైన్ కోసం వేరే వాళ్ళ దగ్గర ప్రింట్ వేయించుకునేదాన్ని. ప్రింట్ వేయించుకొని వర్క్ చేసుకోవాల్సి వచ్చేది. క్లాత్ మీద వర్క్ వేసుకున్నప్పుడు వర్క్ ఎలా ఉంటే అలా స్టిక్ చేస్తారు కాబట్టి నెక్ లూజ్ అవ్వడం, టైట్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు నేనే స్టిక్కీ పేపర్ వల్ల ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ పైన స్టిక్ చేసేసుకొని సింపుల్గా వర్క్ చేసేసుకుంటున్నాను. ఇది చాలా ఈజీగా ఉంది. డిజైన్ గీసుకోవడానికి కూడా కష్టపడాల్సిన అవసరం లేకుండా డ్రా చేసుకొని నీట్గా అతికించేసుకొని నేనే కుట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేనే ఎవరితో పని లేకుండా నా వర్క్ నేనే వేసుకుంటున్నాను. బ్లౌజ్ స్టిక్ చేయించేసుకొని దానిపైన నాకు నచ్చిన డిజైన్ నేనే స్టిక్కీ పేపర్ పైన గీసుకొని దాన్ని సింపుల్గా అతికించేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది. ఆల్రెడీ వర్క్ వేసిన క్లాత్ని బ్లౌజ్ లాగా స్టిక్ చేయడానికి బీడ్స్ కూడా అడ్డుపడుతుంటాయి కాబట్టి బ్లౌజ్ కుట్టిన తర్వాత వర్క్ వేసుకోవడం చాలా ఈజీగా ఉంది. చాలా ఈజీగా వేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయండి. సింపుల్గా లో కాస్ట్లో బ్లౌజ్ స్టిక్ చేయించేసుకొని నచ్చిన డిజైన్ని మీరే స్టిక్కీ పేపర్ పైన డ్రా చేసుకొని మీరే వర్క్ చేసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో బ్లౌజ్ రెడీ అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ ఇలా ఫెదర్స్ కుట్టిన తర్వాత మళ్ళీ ఇది క్లాత్ నుంచి సపరేట్ చేస్తాం కాబట్టి, కట్ చేసుకుంటాం కాబట్టి ఎంత వీలైతే అంతగా 1 టైం కాకుండా 2-3 టైమ్స్ అయినా స్టిక్ చేసుకోవాలి థ్రెడ్తో. అప్పుడు చాలా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ వైట్ అండ్ గ్రీన్ కలర్ బీడ్స్ స్టిక్ చేసిన తర్వాత కూడా వైట్ కలర్ థ్రెడ్తో మధ్యలో కూడా మళ్ళీ స్టిక్ చేసుకున్నాను. ఎందుకంటే కట్ చేసిన తర్వాత అవి బీడ్స్ మళ్ళీ ఒకదానిపైన ఒకటి లేసినట్లు కనిపిస్తుంది. అలా కనపడకుండా నీట్గా అన్నీ స్టిక్ చేసుకుంటే స్టిఫ్గా నీట్గా కనపడుతుంది. ఫెదర్స్ ఫస్ట్ కుట్టి ట్రై చేసినప్పుడు నేను అవుట్లైన్స్ మాత్రమే సింపుల్గా అక్కడక్కడ స్టిక్ చేశాను. కట్ చేసిన తర్వాత అది షేప్ అవుట్ అయిపోయింది. దానికోసం ఇప్పుడు బాగా ఎక్కువగా హెవీగా వర్క్ చేస్తున్నాను. థ్రెడ్ వర్క్ కూడా ఎక్కువగా చేస్తున్నాను. అలా చేసుకోవడం వల్ల బీడ్స్ అనేవి చాలా నీట్గా ఉంటాయి. ఇంకా స్టిఫ్గా ఇంకా లావుగా కనపడాలి ఫెదర్స్ అనుకున్నప్పుడు ఇవి కట్ చేసే ముందు వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇంకో క్లాత్ పెట్టి ఇంకొకసారి స్టిక్ చేసుకుంటే అప్పుడు కట్ చేసిన తర్వాత కొంచెం లావుగా కనిపిస్తాయి. ఫెదర్స్ ఫినిష్ అయిన తర్వాత కట్ చేసుకునేటప్పుడు చాలా నీట్గా కట్ చేసుకోవాలి జాగ్రత్తగా. దీని బ్యాక్ సైడ్ ఫెదర్స్ని కుట్టిన థ్రెడ్ ఉంటుంది, అది అడ్డుపడుతుంది. ఒకవేళ దాన్ని కట్ చేసినట్లయితే అది ఒక థ్రెడ్ కట్ అయినా మొత్తం బీడ్స్ అన్నీ ఊడిపోతాయి. అలా అవ్వకుండా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కుదిరితే సైడ్స్కి గమ్తో స్టిక్ చేసుకోవచ్చు. క్లాత్ నుంచి ఫెదర్స్ ఇలా విడిపోకుండా ఉంటాయి. నాకు ఇంత చాలా అనిపించింది, అందుకే నేను బ్యాక్ సైడ్ ఇంకో క్లాత్ అడ్జస్ట్ చేసుకోలేదు. ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇంకో క్లాత్తో మీరు మళ్ళీ స్టిక్ చేసుకోవచ్చు. ఇలా చేసుకొని మొత్తం ఇవన్నీ కట్ చేసుకున్నాను. ఈ ఫెదర్స్ 2 హ్యాండ్స్కి స్టిక్ చేసుకోవడానికి నాకు పెద్దగా టైం పట్టలేదు. 2-3 డేస్లో ఫెదర్స్ అన్నీ ఫినిష్ చేసుకున్నాను. ఫెదర్ స్టిక్ చేసుకున్న తర్వాత స్టిక్కీ పేపర్ పైన స్టిక్ చేసుకున్నాను, కానీ స్టిక్కీ పేపర్ మెల్ట్ అవ్వడానికి యూస్ చేయాల్సిన అవసరం రాలేదు. పేపర్ కనపడకుండా ఫుల్ వర్క్ వచ్చింది. ఫెదర్స్ తర్వాత ఇంకా బ్లౌజ్ బ్యాక్ సైడ్ పికాక్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. డిజైన్ మొత్తం సింపుల్ వర్క్స్ ఇంకా స్టోన్ చైన్తో గోల్డ్ కలర్ బీడ్స్తో అలా ఫినిష్ చేసుకున్నాను. హెవీ వర్క్, హెవీ స్టిచ్చెస్, రాని స్టిచ్చెస్ ఏమీ వాడలేదు. అన్ని సింపుల్ స్టిచ్చెసే వాడాను. థ్రెడ్ వర్క్ అయినా బీడ్స్ అయినా వేటికైనా సరే. సింపుల్గా నేర్చుకొని స్టిక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈజీగా ఉండేలాగా అన్ని బేసిక్ స్టిచ్చెసే వాడాను. పికాక్ బాడీకి చెమ్కి యూస్ చేసేటప్పుడు
వాటిని 1 బై 1 కుట్టేసుకోవడమే. అంటే బ్యాక్ స్టిచ్ ఉంటుంది, అలాంటి స్టిచ్ వాడితే ఇలా నీట్గా సింపుల్గా వచ్చేస్తుంది. మనకి కొన్ని స్టిచ్చెస్ ఉంటాయి, బ్యాక్ స్టిచ్, చైన్ స్టిచ్, ఇంకా అలా కొన్ని బేసిక్ స్టిచ్చెస్ ఉంటాయి. అవి ఎలాంటి వాళ్ళైనా ఈజీగా కుట్టేసుకుంటారు. అలాంటి స్టిచ్చెస్ వాడి వాటి మధ్యలో అలాంటి స్టిచ్ వాడే మధ్యలోనే బీడ్స్ కానీ కుందన్స్ కానీ వేసుకుంటే ఇలాంటి డిజైన్స్ వస్తాయి. ఇవి సపరేట్గా స్టిచ్చెస్ ఏమి ఉండవు. అలాంటి స్టిచ్చెస్తోనే మధ్యలో బీడ్స్ కానీ చెంకీస్ కానీ పెట్టుకుంటూ వెళ్తే అప్పుడు మనకి డిఫరెంట్గా ఇంకొక డిజైన్ అయిపోతుంది. స్టోన్ చైన్ కుట్టడం కూడా చాలా ఈజీగానే ఉంటుంది. ఒకవేళ కుట్టడం కష్టం అనిపించినప్పుడు ఫస్ట్ గమ్తో స్టిక్ చేసుకొని కూడా తర్వాత థ్రెడ్తో వర్క్ చేసుకోవచ్చు. అప్పుడు కదలకుండా నీట్గా ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని ప్లేసెస్లో గమ్ పెట్టి వర్క్ చేసుకున్నాను. మిగతాదంతా గమ్ లేకుండానే ఇలా వర్క్ చేసేసుకున్నాను థ్రెడ్తో. పికాక్ బాడీ థ్రెడ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిన తర్వాత పేపర్ మెల్ట్ చేసుకున్నాను. పేపర్ మెల్ట్ అయిన తర్వాత దీనికి మళ్ళీ కుందన్స్ గమ్తో పెట్టాలి కాబట్టి ఫస్ట్ నేను వాటర్లో ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకున్నాను. పేపర్ మెల్టింగ్ ప్రాసెస్ 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు, 5 to 10 మినిట్స్. ఇక్కడ పేపర్ కనపడుతుంది కాబట్టి వాటర్లో పెట్టాను. అదే ఫెదర్స్కి మనకి పేపర్ కనపడలేదు, మొత్తం ఫుల్గా వర్క్ వచ్చింది కాబట్టి ఫెదర్స్ని వాటర్లో పెట్టే ఛాన్స్ లేదు, పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ పేపర్ కనపడుతుంది కాబట్టి కనపడే పార్ట్ మెల్ట్ అవ్వడానికి ఇట్లా వాటర్లో పెట్టాను. తర్వాత ఫెదర్స్కి గ్రీన్ కలర్ బీడ్స్ కుందన్స్ అలా స్టిక్ చేసుకున్నాను. గ్రీన్ కలర్ కుందన్స్ కొంచెం సైజ్ పెద్దగా అవ్వడం వల్ల నేను అనుకున్న వైట్ కలర్ పికాక్ లాగా లుకింగ్ అంత నీట్గా వైట్ కలర్ లాగా అనిపించలేదు. గ్రీన్ కలర్ బాగా డామినేట్ అయిపోయింది. హ్యాండ్స్కి వేసిన ఫెదర్స్ లాగా ఇక్కడ కూడా అంత పెద్ద సైజు ఫెదర్స్ ఉంటే ఒకవేళ ఇది చాలా నీట్గా కుందన్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. ఫెదర్స్ కూడా మనం స్టిక్ చేసుకున్నప్పుడు లుకింగ్ వైట్ పికాక్ లాగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఫెదర్స్ చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి గ్రీన్ కలర్ ఎక్కువ కనపడింది. వైట్ కలర్ థ్రెడ్ చాలా తక్కువగానే వేసుకున్నాను నేను. అది కూడా చాలా సింపుల్గా బేసిక్ స్టిచ్చెస్తోనే వేసుకున్నాను. చూస్తే అర్థమవుతుంది ఎవరికైనా ఎలా కుట్టాలి అని కూడా అర్థమవుతుంది. ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఈ స్టిచ్చెస్ ఎక్కువగా లీవ్స్కి స్టిక్ చేస్తారు. లీవ్స్ డిజైన్కి వాడే స్టిచ్ ఏదైనా సరే ఈ ఫెదర్స్కి ఇక్కడ మ్యాచ్ అవుతుంది. వాటిలో ఏదైనా సరే ఏది మ్యాచ్ అవుతే అది వేసుకోవచ్చు. నేను ఇక్కడ వైట్ పికాక్ వేయాలనుకున్నాను కాబట్టి వైట్ కలర్ వేస్తున్నాను. ఇదే ప్లేస్లో గోల్డ్ కలర్ అయినా వేసుకోవచ్చు. లేదంటే పికాక్ బాడీకి మల్టీ కలర్ వేసాను కదా, అలా మల్టీ కలర్ కూడా థ్రెడ్ యూజ్ చేయొచ్చు. వర్క్ చూడడానికి హెవీగా ఉంటుంది కానీ కుట్టేటప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది. థ్రెడ్ వర్క్ వేసేటప్పుడు ఇలా ఇంకొక చేత్తో సపోర్ట్ తీసుకోవాలి, లేదంటే ఈ స్టోన్ చైన్కి బీడ్స్కి థ్రెడ్ చిక్కు పడుతుంది. హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ డిజైన్ అయిపోయిన తర్వాత నెక్ కొంచెం సింపుల్గా ఉంది, వాటికి ఇట్లా పల్స్తో డిజైన్ వేసుకున్నాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. ప్రతిసారి కుందన్స్ వైట్ బీడ్స్ ఇలా కాకుండా డిఫరెంట్గా ఇలా వైట్ పల్స్తో ట్రై చేద్దాం అనుకున్నాను. ఫినిష్ అయిన తర్వాత చూడడానికి చాలా నీట్గా అనిపించింది. ఈ వర్క్ కూడా చాలా సింపుల్గా తొందరగానే అయిపోయింది. చాలా టైం పడుతుంది అనుకున్నాను నేను. నెక్ మొత్తం 1 అవర్లోనే అయిపోయింది బీడ్స్తో వేసిన వర్క్. కొన్ని డిజైన్స్ చూడడానికి చాలా హార్డ్గా అనిపిస్తాయి కానీ కుట్టేటప్పుడు చాలా తొందరగా అయిపోతాయి. కొన్ని సింపుల్గా కనిపిస్తాయి కానీ కుట్టేటప్పుడు చాలా టైం పడుతుంది వాటికి. ఇది మాత్రం చాలా తొందరగా అయిపోయింది. ఇలా ఎక్కువగా నెక్ చైన్స్ చేసుకోవడానికి, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు ఇలాంటివి. నేను బ్లౌజ్ నెక్ పైన ట్రై చేశాను, నీట్గా అనిపించింది.
ఇంకా హెవీగా కావాలనుకుంటే ఈ బీడ్స్కి పక్కన ఇంకా ఫెదర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనం శారీని బట్టి బ్లౌజ్ని కూడా నీట్గా గ్రాండ్గా చేసుకోవచ్చు. బ్యాక్ నెక్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి మనం ఆల్రెడీ స్టిక్ చేసి పెట్టుకున్న ఫెదర్స్ని ఇలా స్టిక్ చేసుకున్నాను. ఈ ప్లేస్లో పికాక్ బాడీ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే. నాకు బాడీ వేసుకోవాలనిపించలేదు, అందుకని సింపుల్గా ఇలా ఫ్లవర్ స్టిక్ చేసుకున్నాను మధ్యలో. ఇది చూడడానికి 1 ఫ్లవర్ అంతే, చాలా సింపుల్గా కనపడుతుంది, కానీ థ్రెడ్ చిక్కు పడడం వల్ల చాలా టైం పట్టింది దీనికి. వీలైనంత వరకు అన్ని వైట్ కలరే యూస్ చేశాను, బ్లౌజ్ మొత్తం వైట్ కలర్ లాగా కనపడడానికి. మనం బ్లౌజ్ ఇంకా శారీ గ్రాండ్నెస్ని బట్టి వర్క్ హెవీగా కావాలా తక్కువగా కావాలా చూస్ చేసుకోవచ్చు. శారీ మరి గ్రాండ్ శారీ అయితే ఫెదర్స్ చాలా హెవీగా వేసుకోవచ్చు. నేను ఇది మామూలు శారీ పైన వేసుకుంటున్నాను, అందుకోసం ఫెదర్స్ చాలా తక్కువగా వేసుకున్నాను. ఒకసారి మీకు పెట్టి చూపిస్తాను. బాగా హెవీగా కావాలనుకుంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు, హెవీగా అయిపోతుంది. ఇది ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ కాబట్టి ఫెదర్స్ని కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. షేప్ అవుట్ అయ్యింది కూడా మనకు అర్థం కాదు. దానికోసం ఫస్ట్ ఇలా సెట్ చేసుకొని గమ్ము పెట్టి కొంచెం లైట్గా స్టిక్ చేసుకోవాలి. గమ్ పెట్టుకున్న తర్వాత అవి కదలకుండా ఉంటాయి, అప్పుడు మనం స్టిక్ చేసుకోవచ్చు. ఫెదర్ని మొత్తం ఫుల్గా కుట్టలేదు నేను, 1 పార్ట్ కుట్టాను. కుందనున్న ప్లేస్లో మాత్రమే థ్రెడ్తో కుట్టాను. ఫైనల్గా వర్క్ ఇలా ఫినిష్ అయింది. హ్యాండ్స్కి పికాక్ ఫెదర్స్ ఇలా సెట్ చేసుకొని సైడ్స్కి మళ్ళీ పల్స్తో అలా సెట్ చేసుకున్నాను సింపుల్గా. ఇలా హ్యాండ్స్కి బ్యాక్ సైడ్ ఫెదర్స్తో పికాక్ అన్ని సెట్ చేసుకున్నాను. ఫైనల్గా బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.